హరిః ఓం. దశరథ మహారాజు తన పుత్రులతో కోడలతో చతురంగ బలగాలతో కలిసి ఆనందంగా అయోధ్యా నగరానికి బయలుదేరుతారు. అయోధ్యా నగరానికి వెళుతున్న దారి మధ్యలో పరశురాముల వారు వారికి ఎదురవుతారు. ఎంతో పరాక్రమవంతుడైన పరశురాముణ్ణి చూసి దశరథ మహారాజు మిగతా పరివారమంతా చాలా భయపడిపోతారు. ఎందుకంటే పరశురాముల వారు రాజవంశాలను హతమార్చిన వారు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మనకేమైనా అపాయం చేయటానికి రాలేదు కదా అని దశరథ మహారాజు భయంతో పరశురాముల వారి దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడతారు. నాయనా, మా రాముడు పసి బాలుడు, నా రాముణ్ణి విడిచిపెట్టు అని చెప్తుండగానే దశరథ మహారాజు మాటలను పట్టించుకోకుండా పరశురాముడు శ్రీరాముని దగ్గరికి వెళ్ళి శివధనస్సును ఎలా ఎక్కుపెట్టావో ఈ విష్ణు ధనస్సును కూడా ఎక్కుపెట్టు అని చెప్పగానే శ్రీరాముడు పరశురాముల వారి చేతిలో నుంచి విష్ణు ధనుస్సును తీసుకొని ఎక్కుపెట్టి పరశురాముల వారు తపస్సుతో సంపాదించుకున్న పుణ్యరాశులను పుణ్యలోకాలన్నిటినీ శ్రీరాముడు తన బాణా ప్రయోగంతో అన్నీ పోగొడతారు. ఇంకా పరశురాముల వారు ఆయన గమనశక్తిని ఉపయోగించి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటారు. పరశురామునిపై విజయం సాధించిన శ్రీరాముణ్ణి చూసి దశరథ మహారాజు ఆనందంతో కౌగిలించుకొని మళ్ళీ అయోధ్యా నగరానికి బయలుదేరుతారు. అయోధ్యా నగరంలో అడుగు పెట్టగానే అయోధ్యా ప్రజలందరూ శ్రీరాముణ్ణి ఘనంగా ఆహ్వానించి జేజేలు పలుకుతారు. తన కొడుకులతోని కోడలతోని అంతఃపురంలోకి వెళ్ళగానే బంధువులు మిత్రులు అందరూ కొత్త దంపతుల్ని ఆశీర్వదిస్తారు. దశరథ మహారాజు ఆనందంతో బ్రాహ్మణులకు గోవులను ధనాన్ని ధాన్యాన్ని దానంగా ఇస్తారు. ఎంతో పరాక్రమం కలిగిన శ్రీరాముడు ఆయన సోదరులు ముగ్గురు వారి భార్యలతో కలిసి తల్లిదండ్రులను గురువులను భక్తి శ్రద్ధలతో చూసుకుంటూ ఆనందంగా కాలం గడుపుతారు. కొన్ని రోజుల తర్వాత దశరథ మహారాజు భరతుణ్ణి పిలిచి, నాయనా, నువ్వు నీ మేనమామైన యుధాజిత్తుతో కలిసి నీ తాతగారింటికి వెళ్ళు అని చెప్పగానే దానికి భరతుడు సరే అని చెప్పి తన తల్లిదండ్రులకు గురువులకు అన్నదమ్ములకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకొని మేనమామతో కలిసి తాతగారింటికి అతని తమ్ముడైన శత్రుఘ్నుడితో కలిసి వెళ్తారు. శ్రీరాముడు లక్ష్మణుడు తల్లిదండ్రులను గురువులను భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఆనందంగా కాలం గడుపుతారు. మిత్రులారా, ఇంతటితో రామాయణంలోని బాలకాండ సంపూర్ణం. మీకందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కిందనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయగలరు. జై శ్రీరామ్.